28వ పాఠం శరీరం విడిచి ప్రయాణం. ఆ రోజు మాకు కొంచెం తీరిక దొరికింది. ఎందుకంటే మా సాహసయాత్రలో ప్రతిరోజు పర్వతాలు ఎక్కుతూ దిగుతూ మంచు తుఫానులకు చలిగాలికి తట్టుకునే మా కార్యక్రమంలో ఒకరోజు ఆట విడుపు కోసం సెలవుగా విశ్రాంతి తీసుకున్నాం. అంటే ఆ రోజు కొండలెక్కటం నడవడం కార్యక్రమం వాయిదా వేయబడింది. మాకు విశ్రాంతిగా సెలవు దినంగా రోజంతా ఎవరికిష్టమైన రీతిలో వారు తమ తీరికని వినియోగించుకున్నాం. కొందరు ఉడుకు నీళ్లతో శరీరాన్ని కాపడాం పెట్టించుకున్నాం. కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, బాధలు ఉపశమనానికి మరికొందరు సమర్థులైన మంగళ్ళ చేత మా శరీరాలను రుద్ది మాలిష్ చేయించుకున్నాం. ఇందులో కొండల్లో నివసించే షేర్పాలకు ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది. కాబట్టి వారి వద్ద రకరకాల తైలాలు, మూలికలలోనూ ఘాటైన అమృతాంజనం వంటి సుగంధ వస్తువులతోనూ తయారు చేసిన తైలాలు, నేతి వంటి పూతలతో శరీరాన్ని మర్దించి నిప్పులను లాగేస్తారు. ముఖ్యంగా వెన్ను, నడుము, పాదాలు, మోకాళ్ళు, శిరస్సు వేడి పుట్టేదాకా మర్దన చేసి గోరువెచ్చని నీటితో ధారాలుగా అభిషేకించినట్టు స్నానం చేయిస్తారు. నిజంగా దానివల్ల 1 నెల రోజులు విశ్రాంతి తీసుకున్నా అంతటి హాయి లభించదు అనిపించింది. శరీరంలో దాగి ఉన్న నొప్పులు, నరాలు, కీళ్ల కొంకర్లు, బెణుకులు, వాపులు వంటివి దాదాపుగా శాంతించాయి. విశ్రాంతిగా 3-4 గంటలు వెచ్చని ఎండలో పడుకుని ఉండటం వల్ల శ్రమ తగ్గి శరీరానికి మరింత శక్తి, ఉత్సాహము పుంజుకున్నాయి. మళ్ళీ ప్రయాణానికి ఉత్సాహం కలిగింది. మధ్యాహ్నం 12 గంటలు కావస్తుంటే మా షేర్పా వంటవాళ్ళు వచ్చి, సార్, మీ భోజనాలు వడ్డించమంటారా అన్నారు. మా చెవులకు అది సంగీతంలా వినిపించింది. మా విశ్రాంతి శరీరాన్ని మర్దన చేయటం వల్ల నిప్పులు తీయటంతో పాటు ఆకలి విపరీతంగా దంచేస్తోంది. అందుకనే 2వ ఆహ్వానం అక్కర్లేకుండా భోజనానికి మమ్మల్ని మేమే ఆహ్వానించుకున్నాం. వంటకాలు ముఖ్యంగా శాకాహారం కూరలు, పండ్లు, దుంపలతో తయారు చేస్తారు. అల్లము, కొత్తిమీర, పుదీనా వంటి వైద్య లక్షణాలు గల ఆకులతో ఘుమఘుమలాడే వంటకాలు, గోరువెచ్చటి చారు, పొగలు కక్కుతూ ఉన్న అన్నము. భోజనం పూర్తయ్యాక కానీ మాకు తెలియదు ఎలా తినేసామో. కడుపులో ఆకలి శాంతించాక మనస్సులో ఆకలి నోరు తెరుచుకుంది. తీరుబడిగా అందరం విశ్రాంతిగా భోజనాలయ్యాక వేడి పాలను సుగంధ వస్తువులతో కలిపి నిదానంగా త్రాగుతూ లామా మహాశయుణ్ణి తన చిన్నతనంలోని శిక్షణ గురించి చెప్పటం కొనసాగించమని కోరాం. లామా మహాశయ ఏ కథని మధ్యలోనే నిలిపివేయరాదు అంటారు కదా. ముఖ్యంగా మీలాంటి పెద్దల అనుభవాలు వింటుంటే ఎన్నో ఆశ్చర్యములు కలుగుతాయి. ఎన్నో విషయాలు పాఠశాలలో నేర్చుకున్నంత వినోదంగాను, విజ్ఞానానికి ఆశ్చర్యము కలుగుతాయి. మీరు ఇంతవరకు చిన్నతనంలో 7 ఏళ్ల వయసులో లామాసరీలో చేరిక, గురుకుల శిక్షణా విధానం, మీ 3వ కన్ను తెరిపించే ఉపనయన ప్రక్రియ, మీ ఆధ్యాత్మిక శిక్షణ కొంతవరకు వినిపించారు. దానితో అలా మా ఆసక్తి మరింతగా పెంచారు. మీకు ఆధ్యాత్మిక విజ్ఞానంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉంటారని మీ ఆత్మకథను వింటుంటే మాకు స్పష్టంగా తెలుస్తోంది. మా వంటి ఆధునిక ప్రపంచంలో పుట్టి పెరిగిన వ్యాపార దృష్టిగల సమాజంలో పెరిగిన వాళ్లకు ఈ ఆధ్యాత్మిక శిక్షణ అంటే ఏమిటో అర్థం కాదు. అలాంటి విషయాలు మాకు ఏ స్కూలులోనూ, కాలేజీలోనూ బోధించరు. సమాజంలోనూ అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులు సామాన్యంగా తారసపడరు ఎవరికోగానే. అందువల్ల మాలో చాలామంది ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోకుండానే, జీవించి తెలియకుండానే మరణిస్తారు. అనేక మంది మనిషిలో సహజంగానే ఎన్నో దైవిక శక్తులు దాగి ఉంటాయి. మరి వాటిని యోగ సాధన ద్వారా, అంటే శ్వాసను నియంత్రించే ప్రాణాయామం, మనస్సును నిగ్రహించే ధ్యానం, మన ఆత్మలోని స్పందనలు పదును పెట్టి తీక్షణం చేసే జప విధానంలోనూ, ఇంకా బయట ప్రపంచానికి తెలియని 3వ కన్ను తెరవటం అన్న ఉపనయనాన్ని తెరిచే ప్రక్రియ ద్వారాను ఎన్నో రహస్య శక్తులు ప్రత్యేకించి పరిమళిస్తున్నాయి. మానవునికి అంతరాత్మ నుంచి
అవి దుమ్ముతో కలిసిన గాలి పీల్చే రద్దీలో బ్రతికే రణగణ ధ్వనిలో జీవించే చేపల మార్కెట్ వంటి జీవిత విధానంలో డబ్బును మాత్రమే గౌరవించే వ్యాపార సంస్కృతి, స్వార్థం, అసూయలతో జీవిస్తూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ బ్రతికే వారికి ఇలాంటి ఆధ్యాత్మిక వికాసం సాధ్యపడటం మాట అలా ఉంచి కనీసం అర్థం కూడా కాదు చాలామందికి మాలో. అంతేకాక దయచేసి మా కళ్ళు తెరిపించే మీ అనుభవాల ద్వారా మాకు బోధించండి అంటూ ఆధ్యాత్మిక విజ్ఞానంలో ప్రత్యేకమైన ఆసక్తి గల సాహస బృందంలోని సభ్యులైన అలెగ్జాండర్ నోట్విచ్, జగదీష్ బాబు, శ్రీనివాస చక్రవర్తి, లామాదోర్జీ చుట్టూరా ఆసక్తిగా కుర్చీలను ముందుకు లాక్కుని ఉత్సాహంతో ప్రశ్నించారు. మా ఉత్సాహానికి శ్రద్ధకు ముచ్చట పడిపోయాడు ఆ లామా మహాశయుడు. ఆకలిగా ఉన్నవానికే కదా ఆహారం రుచి తెలిసేది అంటూ ఎత్తుకున్నాడు లామా మహాశయుడు. నేను నా గురుదేవుల ఆధ్యాత్మిక శిక్షణలో జ్యోతిష్యము, వైద్యము, తాంత్రిక యోగ రహస్యాలు ఎన్నో తెలుసుకున్నాను. అవన్నీ చెప్పాలంటే ఈ పుస్తకం సరిపోదు, జీవితం అంతా చెప్పినా తరగదు. కానీ ముఖ్యమైన అంశాలు నా మనస్సులో ఎప్పటికీ మర్చిపోనివి. నా గురుదేవులను తలుచుకోగానే తలంపుకు వస్తున్నాయి. ఒకరోజున మా గురుదేవులు తేషులామా మహాశయుడు నాకు యోగ శాస్త్రంలోనూ ఆధ్యాత్మిక సాధనలోనూ శిక్షణా తరగతులను నిర్వహిస్తూ ఆ రోజు ఒక కొత్త పాఠం మొదలుపెట్టారే ఇలాగా: బిడ్డ బ్రహ్మచారి, నీకివాళ ఒక కొత్త విషయాన్ని బోధిస్తాను. మనిషి శరీరంలో నడిచి లేక గుర్రం మీదనో బండి మీదనో ప్రయాణం చేయటం అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న కాశీని, బుద్ధదేవునికి జ్ఞానోదయమైన బుద్ధగయను చూడాలంటే ఎన్నాళ్ళు ప్రయాణం చేయాలి, ఎంత కష్టపడాలి, కనీసం ఊహించను కూడా లేం కదా. పైగా బోలెడంత సమయము, జీవితకాలం వృధా అయిపోతుంది కూడాను. అందువల్ల శరీరము లేకుండా ప్రయాణం చేయటం ఎలాగో చెబుతాను. ఆశ్చర్యంతో ఎగిరి గంతేశాను గురుదేవుల మాటలకు. శరీరం లేకుండా ప్రయాణమా? ఎలా గురుదేవా? మనిషి చచ్చిపోయినా కానీ శవముల మిగులు ఉంటుంది శరీరం. ఒక్క మరణంతోనే కదా మనిషి శరీరం విడిచి వెళతాడు అన్నాను ఆశ్చర్యంతో. అది మరణం అంటాం, శరీరం విడిచి ప్రయాణం కాదు కదా. ఇప్పుడు నీకు చెప్పేది యోగ పరిభాషలో సూక్ష్మ శరీరంతో ఆకాశంలో ప్రయాణించటం అంటారు. ఇది చాలా సహజంగాను తేలికగాను కొద్దిపాటి అభ్యాసంతోనూ చేయవచ్చు అంటూ గురుదేవులు నాకు విశదంగా అర్థమయ్యేలాగా ఇలా వివరించారు. విశ్రాంతిగా నేల మీద కానీ, బల్లపరుపుగా ఏర్పరిచిన బల్ల మీద కానీ శవాసనంలో పడుకుని శ్వాసను నిదానంగా నెమ్మదిగా మనస్సుతో పాటు పీలుస్తూ సుఖ ప్రాణాయామం అభ్యాసం చేయాలి. ఆ తర్వాత మనస్సును మన శరీరంలో రెండు కళ్ళ మధ్య కేంద్రీకరించి నేను ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టి బయటకు ప్రయాణిస్తాను. సరిగ్గా రాత్రి 2 గంటలకు అన్నీ చూసి తిరిగి నా శరీరంలో 3:30-4 గంటలకు తిరిగి ప్రవేశిస్తాను అని సంకల్పించి శ్వాసను నెమ్మదిగా కనుబొమ్మల మధ్య నుంచి కంఠం, హృదయం, బొడ్డు లేక నాభి వరకు తీసుకువెళ్ళి అరికాళ్ల నుంచి ప్రాణశక్తిని క్రమంగా పైకి మోకాళ్ళు నడుము దాటి బొడ్డు వద్దకు ఆకర్షించాలి. అప్పుడు ఇలా శ్వాస పీల్చాలి అంటూ ఒక ప్రత్యేకమైన శ్వాస తీసుకునే విధానంతో శరీరం నుంచి బయటకు వచ్చే విధానాన్ని తేలికగా ఉపదేశించాడు. మేలుకొని ఉండగానే శరీరంలోంచి బయటకు వచ్చాను. క్షణకాలం భయం వేసింది. భయపడకు, సూక్ష్మ శరీరంతో ఉండగా ఏమాత్రం భయం ఉండరాదు. శాంతించు అంటూ ధైర్యం చెబుతూ మంత్రించినట్టు గురుదేవుల కంఠం వినపడింది. ఒక రబ్బరు బెలూన్ లాగా గాలిలో పైకి లేచాను. 5, 6 లేక 7 ఇంద్రధనస్సు లాంటి రంగులు వెలుగుతూ ఆరుతూ కనిపించాయి. ఒక సబ్బు నీటి బుడగలా నా శరీరంలోంచి పైకి లేచిన నేను నా సూక్ష్మ శరీరంతో పైకి తేలి ఆ గదిలో పైకప్పు వద్దకు చేరుకున్నాను. గోడలు తగులుతాయేమోనని భయపడ్డాను. పైకప్పు వద్దకు చేరుకున్నాను. గోడలు తగులుతాయేమోనని భయపడ్డాను. నీకు గోడలు కానీ తలుపు కానీ మరే అడ్డంకులు ఈ సూక్ష్మ శరీరానికి అడ్డం పడవు. నీ సూక్ష్మ శరీరం నీడ లాంటిది. ఒక నీడ గోడ మీద నుంచి ప్రయాణించినట్లే నువ్వు కూడా గోడలోంచి అవతలకి ఇంకా గాలిలోనూ ప్రయాణిస్తావు.
నీళ్లు వడపోస్తే గుడ్డలోంచి వచ్చినట్టే నీ శరీరంలోంచి విడివడిన నీవు కూడా పొగలాంటి నీ మనస్సుతో ఏర్పడిన శరీరంతో ప్రయాణిస్తావు. దీనికి ఏ వస్తువులు, గోడలు, పర్వతాలు, సముద్రాలు అడ్డు కాలేవు. అంతేకాక ఒక్క సెకండులో 100వ వంతులు ఈ టిబెట్ నుంచి బయలుదేరి ఈ భూగోళం మొత్తాన్ని చుట్టి రావచ్చు. ఎక్కడెక్కడి ఆశ్రమాలు, గ్రంథాలయాలు చూడవచ్చు. చూసినవి, చదివినవి మనస్సులో చిత్రంలాగా గుర్తుంచుకొని తిరిగి శరీరంలోకి నెమ్మదిగా సూక్ష్మ శరీరాన్ని లాగాలి. గాలిపటాన్ని ఎగరవేసేవాడు ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగిరే గాలిపటాన్ని నిదానంగా తన చేతిలోని దారం చుట్టుకుంటూ సన్నని దారం ద్వారా క్రిందికి లాగినట్లే నీ సూక్ష్మ శరీరాన్ని కూడా అదురు బెదురు లేకుండా నిదానంగా భౌతిక శరీరంలోకి లాగాలి. అప్పుడే నీవు సూక్ష్మ శరీరంలో ఉండగా చూసినవి, విన్నవి అన్నీ మళ్ళీ తరువాత గుర్తుంటాయి అంటూ నాకు సూక్ష్మ శరీరం విడిచి ప్రయాణం ఎలా చేయాలో ఉపదేశించారు గురుదేవులు తాషీలామా. ఇంకో రోజు బ్రహ్మచారి లామా, ఈరోజు నేను కలిసి సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేయాలి. ఇది చాలా దూరం వెళ్ళే ప్రయాణం. ఆయన ఏమీ భయం లేదు, నీ వెంట సూక్ష్మ శరీరంతో నేను ఉంటాను కదా అన్నారు. ఎక్కడికి గురుదేవా, చాలా దూరం అంటున్నారు అంటూ చాలా కుతూహలంతో ప్రశ్నించాను. ఈరోజు మనమిద్దరము కలిసి ఈ భూగోళం దాటి ఆకాశంలో తేలిపోతూ ఇతర గ్రహాలకు ప్రయాణించాలి అన్నారు గురుదేవులు తాషీలామా. నేను ఆశ్చర్యంతో విస్తుపోయాను. ఇతర గ్రహాలక చాలా దూరం కదా, కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాయని కదా అవి జ్యోతిష్య పాఠాలు చెప్పిన గురుదేవులు నేర్పించినది అన్నాను ఆశ్చర్యంతో. నీకు గుర్తులేదా, సూక్ష్మ శరీరంతో ప్రయాణించినప్పుడు దూరానికి పరిమితం అంటూ లేదు. అలానే ఇది చాలా దూర ప్రయాణం అన్నాను. భూమి ఆకర్షణ శక్తిని దాటి వెళ్ళాలి కదా. నీకు దారిలో దేవతలు, గంధర్వులు, సిద్ధపురుషులు వంటివారు ఆకాశంలో ఎగురుతూ దారికి అడ్డంగా కనిపిస్తారు. వారందరినీ తప్పుకుంటూ సగౌరవంగా ప్రదక్షిణ చేసుకుంటూ ఎలా వెళ్ళాలో, అందరికీ సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో నేను పక్కనే ఉంటాను కనుక చూసి నేర్చుకోవచ్చు అంటూ నా గురుదేవులు నా ప్రక్కనే పడుకుని తన కుడి చేత్తో నా ఎడమ చేతిని గట్టిగా పట్టుకున్నారు. ఇద్దరము శవాసనంలో పడుకుని శ్వాసక్రియను మార్చేసరికి క్షణాల్లో శరీరంలోంచి బయటకు వచ్చేసాం. ఆకాశంలోంచి క్రింది మా ఇద్దరి శరీరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దూరంగా వెలుగుతున్న ఎర్రటి కనకాంబరం రంగులో వెలుగుతూ ప్రకాశిస్తున్న ఒక్క నక్షత్రాన్ని చూసి, అదిగో చూడు, అదే అంగారక గ్రహం. ఇప్పుడు మనం వెళ్ళేది ఆ కనిపించే అంగారక గ్రహం మీదకి వెళ్ళి అక్కడ ఎలా ఉందో అంతా చూసి రావాలి అన్నారు. మరుక్షణమే రివ్వున శరవేగంతో ఒక కాంతి కిరణంలా ఆకాశంలోకి దూసుకు వెళ్ళాము. అలా ఎంతసేపు ప్రయాణించామో గుర్తించలేదు. ప్రయాణ కాలాన్ని భూమి నుంచి పైకి లేచి శూన్యంలో పైకి ప్రయాణించేసరికి క్రిందకి చూశాను. మన భూగోళం వంక ఆశ్చర్యంగా కనిపించింది. నారింజ పండుల కుడివైపు ఎండ, ఎడంవైపు ఎర్రటి కీనీడ. ఒకటి రాత్రి, ఒకటి పగలు అని గ్రహించాను. ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంటే భూగోళం వేగంగా తిరిగిపోవటం కనిపించింది. క్షణకాలం మీద రాత్రులు నలుపు, పగలు తెలుపు రంగులుగా కనిపిస్తూ మాయం కావటము, అతివేగంగా తిరిగే చక్రంలో నలుపు, తెలుపు రంగులు ఒకదాని వెంట ఒకటి ప్రదక్షిణంగా తిరుగుతూ రివ్వున వేగం హెచ్చి ఆ తెలుపు నలుపు రంగులు కలిసిపోయి బూడిద రంగు పొగలాగా వేగంగా తిరుగుతూ కనిపించింది భూమి. ఆ వింత దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూశాను విస్తుపోతూ. ఇంతలోనే నా గురుదేవుల కంఠస్వరం మనస్సులోంచే వినిపించింది. శరీరం లేదు కనుక ఇప్పుడు మనం ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాం కనుక కాలం వేగం పెరుగుతుంది. పగలు, రాత్రి, క్షణములు అన్నీ ఆ గ్రహ కాలంలోకి ప్రవేశిస్తాం. భూగోళంలోని పగలు, రాత్రి విడిచిపెట్టి ఇలా కాంతి వేగంతో ప్రయాణిస్తే భూమి కాలం దాటి అంగారక కాలంలోకి ప్రవేశిస్తాం అనుకుంటూ దూరంగా ఆకాశంలోకి దూసుకు వెళ్ళాం ఇద్దరము. మేము తిరిగి వచ్చేసరికి మా లామాసరి గురుకులంలో తెల్లవారుజామున గురుకులం పిల్లలను మేలుకొలిపే సుప్రభాతాన్ని తెలుపుతూ జేగంట మోగుతోంది. అప్పుడు తెలుసుకున్నాను, మేము తిరిగి భూలోకంలోని మామూలు కాలంలోకి, మా శరీరంలోకి తిరిగి వచ్చేసానని. నా ప్రక్కన చూస్తే గురుదేవులు లేరు. నాకంటే చాలా ముందే లేచి వారి స్నానం, సంధ్యం, అనుష్ఠానం కోసం వెళ్ళారు. నన్ను మరికొంత విశ్రాంతి కోసం విడిచిపెడుతూ అలా నేర్చుకున్నాను శరీరం విడిచి సూక్ష్మ శరీరంతో ప్రయాణించే యోగ పద్ధతిని. దానివల్ల ఈ చర్మం, ఎముకలు, మాంసంతో తయారైన
ఈ శరీరాన్ని ప్రతి చోటుకు తీసుకువెళ్లకుండా సూక్ష్మ శరీరంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చునని, అలా ఎంతటి కాలాన్ని దూరాన్నైనా జయించటం చూసి ఆశ్చర్యం వేసింది. 29వ పాఠం పైలోకాలు గ్రహమండలాలు. మా సాహసయాత్రలో 2 రకాల అనుభవాలు మాకు నిత్యము రుచి చూపించినట్టయ్యేది. ఒకటి, హిమాలయ పర్వత శిఖరాలలో పగలంతా మంచు కొండలు ఎక్కుతూ దిగుతూ నడుస్తూ ఉంటే చూసే వింతలు, విశేషాలు, ఆశ్చర్యాలు ఒక ఎత్తు. రెండవది, మధ్య మధ్యలో మాకు తీరిక దొరికినప్పుడు లామా దోర్జా మహాశయుడితో ఆయన జీవిత యాత్రలోని ఆధ్యాత్మిక అనుభవాలు, వింతలు తెలుసుకోవటం రెండవ యాత్ర వంటిది. ఇలా 2 రకాల అనుభూతులు రైలు పట్టాల వలె మా సాహసయాత్ర పొడుగునా మాకు వింత వింత అనుభూతుల రుచులను కలిగించేవి. లామా మహాశయుడు ఆత్మకథలా నడిచిన బాల్యం నుంచి ఆయనకు లామాసరి గురుకులంలో ఆయన గురువుల వద్ద నుంచి పొందిన ఆధ్యాత్మిక శిక్షణ, ఎన్నెన్నో వింతలు, విశేషాలు విన్నవి, చూసినవి, తమ గురుకులం నుంచి నేర్చుకున్నవి మాకు వినిపిస్తూ ఉండేవాడు. అవన్నీ నిజంగా మాకే జరుగుతున్నట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా ఆయన చెప్పేది ఒట్టి మాటలు కాకుండా మా మనస్సులో సినిమాలాగా చిత్రాలు, దృశ్యాలు, అనుభవాలుగా ఏర్పడేలాగా వర్ణించి చెప్పేవాడు. అవన్నీ వింటూ ఉంటే మనిషి జీవితంలో సామాన్య మనుషులైన మనలాంటి వాళ్ళు ఎరగని, వినని ఆధ్యాత్మిక అనుభూతులు ఎన్నో తలుచుకుంటే విస్తుపోతాం. అలా ఒకరోజున మా ప్రయాణంలో ఆట విడుపుగా సెలవుగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మా యాత్రా బృందంలోని సభ్యుడు భావనగర్ మహారాజా ఇలా అడిగాడు. లామా మహాశయ, మీరు మీ గురుదేవుల శిక్షణలో మనిషి శరీరం ఇక్కడనే విడిచిపెట్టి సూక్ష్మ శరీరంలో బయటికి ప్రయాణించి అంగారక గ్రహానికి కూడా వెళ్ళి చూశారని చెప్పారు కదా. మన పూర్వశాస్త్రాల్లో పైలోకాలు, ఊర్ధ్వలోకాలు అనబడే లోకాలు ఈ గ్రహాల మీదకి ప్రయాణిస్తే కనిపించే ప్రదేశాలు 2 ఒకటేనా? ఉదాహరణకి ఇప్పటి సైన్సు పరిశోధకులు రాకెట్తో చంద్రమండలం మీదకి మనిషిని పంపారు కదా. ఆ చంద్రమండలం మీద కనిపించే తెల్లటి పాలరాయి వంటి చంద్రగ్రహం మీద ప్రదేశము పూర్వ శాస్త్ర గ్రంథాలలో చంద్రలోకం లేక పితృదేవతల లోకమని వర్ణించబడిన ప్రదేశము 2 ఒకటేనా, లేక 2 వేరువేరు లోకాలా? మా ప్రశ్న వింటూ లామా దోర్జీ తన చేతిలోని జపమాలను మరింత వేగంగా తిప్పుతూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు, తనలో తానే మాట్లాడుకుంటున్నట్టు. మేమంతా ఆశ్చర్యంగా చెవులు రెక్కరించి వింటున్నాం అతి నిశ్శబ్దంగా. లామా మహాశయుడు ఇలా అన్నాడు, మన పూర్వశాస్త్రాల్లో వర్ణించిన పైలోకాలు వేరు. ఈ భూగోళం చుట్టూరా సూర్యుని చుట్టూ తిరిగే గ్రహమండలాలు వేరు, ఒకటి కాదు. మరణించిన వారి ఆత్మలు పైకి చేరుకుంటాయని చెప్పిన పితృదేవతలు నివసించే చంద్రలోకం వేరు. ఇదే విషయాన్ని ఒకసారి నా గురుదేవులు తాషీలామా పీఠాధిపతులను వినయంగా ప్రశ్నించాను. దానికాయన ఎలా సమాధానం చెబుతారో అని ఆసక్తిగా వింటున్న నాకు తటాలున లేచి నిలబడ్డారు గురుదేవులు. నేను కూడా వారితో లేవబోయేసరికి కూర్చో అన్నట్టుగా చేతితో సంజ్ఞ చేశారు. అలా పద్మాసనంలో ఉత్తరపు దిక్కుగా తిరిగి కూర్చుండబెట్టి నా 2 కనుబొమ్మల మధ్యన 3వ నేత్రం ఉన్న చోట నెమ్మదిగా తాకినట్టు ముట్టుకున్నారు. ఆయన చేయి కమండలపు తీర్థంతో శుద్ధి చేసుకుని అతడి చేత్తో నా 3వ నేత్రాన్ని ఉత్తేజపరిచారు. మరుక్షణమే నా ఎదుట ఆకాశమే ఒక పల్చటి ఉల్లిపొర వంటి తెరను తొలగించినట్లయింది. 2 పొరలు కుడివైపుకి ఎడమవైపుకి తెరుచుకున్నాయి. ఒక నాటకంలో ప్రదర్శన మొదలు కాగానే తెర 2 వైపులకి తప్పుకున్నట్టుగా మరుక్షణమే లేత గులాబీ రంగుతో కలిసిన ఓదా రంగు అంటే ఆకుపచ్చ నీలము కలిసిన ఒక అద్భుతమైన రంగు వెలిగించినట్టుగా జిగేలుమన్నది. నా 3వ నేత్రం తెరుచుకుందని వెంటనే నాకు అర్థమైంది. అది ఈ భూలోకం కానే కాదు. అక్కడ జీవులు శరీరాలు ఇక్కడ మానవ శరీరాల వలె పదార్థంతో ఏర్పడి ఉండలేదు. రకరకాల విమానాల వంటివి కుడివైపు నుంచి ఎడమవైపుకు, ఎడమవైపు నుంచి కుడివైపుకు నెమ్మదిగా తేలిపోతూ కనిపించేవి. ఒక నిర్మలమైన చెరువులో తేలుతూ వెళుతున్న పడవల మాదిరిగా. అందులో మన దేవాలయ శిల్పాలలో చూసే ఆకారం కలిగిన శరీరంతో అందమైన స్త్రీలు, వారితో జతగా తిరిగే పురుషులు స్పష్టంగా కనిపించారు. వారు ధరించిన బట్టలు, ఆభరణాలు, చివరికి వాళ్ళ శరీరము అన్నీ కూడా గాజుతో చేసినట్టుగా స్ఫటికంలాగా ఇటు నుంచి అటు కాంతి ప్రసరించేందుకు వీలుగా రకరకాల రంగులతో వెలిగిపోతున్నాయి.
చేతిలో గంధపు గిన్నె వంటి పాత్రలో చిక్కని తేనె వంటి ద్రవం పరిమళిస్తున్నది ఘుమఘుమ పరిమళిస్తున్నది. ఆనందంగా రుచి చూస్తూ అనుభవిస్తున్నారు. వాళ్ళ శరీరాలలోంచి లేక మనస్సుల్లోంచి సన్నటి వీణానాదం వంటి సంగీతనాదాలు వినిపిస్తున్నాయి. అది వాళ్ళు గానం చేస్తున్న సంగీతం కానే కాదు, వాళ్ళు నివసించే లోకమంతా అన్ని చోట్ల నుంచి ఇలాంటి సంగీత ధ్వనులు, నాదములు, స్వరాలు ఎవరో దూరంగా ఆలాపిస్తున్నట్టుగా వినిపించాయి. ఆకాశం వెలుగుతోంది, కానీ ఆ వెలుతురు ఈ సూర్యుడికి, ఈ చంద్రుడికి సంబంధించిన వెలుతురు కాదు. తలతల మెరుగు పెట్టిన వెండి పళ్ళెంలాగా, బంగారు పళ్ళెంలాగా తెల్లటి మెరుపు, కొన్ని చోట్ల పసుపు వన్నెరంగు కాంతితోనూ మొత్తం ఆకాశం అంతా వెలుగుతోంది. అది ఏదో ఒక రకమైన ఆధ్యాత్మిక తేజస్సు అని తర్వాత తెలిసింది. ఇలా 3-4 రకాల ప్రపంచాలు లామా గురుదేవులు నాకు ప్రత్యక్షంగా చూపించారు. నుదుటి వద్ద నొక్కినప్పుడు కనిపించిన లోకాలు, అక్కడి ప్రజలు వేరే ప్రపంచానికి సంబంధించిన జీవులని గురుదేవులు చెప్పగా తెలిసింది. పైలోకాలలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ప్రకాశించడు. మనం ప్రయాణిస్తూ ఉన్న లోకాన్ని బట్టి అక్కడి తేజస్సు ఒక్కొక్క చోట ఒక్కో విధంగా కనిపిస్తుంది. నాయన, ఇవి ఊర్ధ్వలోకాలు, అంటే భువర్లోకం, సువర్లోకం, దేవలోకం అనబడే పుణ్యజీవులు నివసించే లోకాలు. అక్కడ వెలుతురు ఆ లోకం సంబంధించిన తేజస్సు నుంచి ప్రకాశిస్తుంది. ఇంకా పైలోకాలను కూడా చూడు, ఇదిగో అంటూ నుదురుపై నుంచి శిరస్సు పైన తాకి నొక్కగానే తటాలున కళ్ళు మిరుమిట్లు గొలిపే పాదరసం వంటి కాంతి కరిగించిన వెండిలాగా తలతల మెరిసిపోతోంది. ఇది దేవతలలో ఒక అంతస్తుకు చెందిన పుణ్యదేవతల లోకం. వీరే క్రింది మానవలోకంలోని ప్రతి మనిషి చేసిన మంచి చెడు పనులను విడదీసి పుణ్యకర్మగాను పాపములుగాను చిత్రాల రూపంలో దాచి ఉంచుతారు. ఇవి ఆ మనుషులు మరణించిన 1000 సంవత్సరాలకి కూడా అలానే నిలిచి ఉంటాయి. ఈ దేవతల్ని కర్మదేవతలని పిలుస్తారు. ప్రతి మనిషి జన్మించే ముందు అతడు చేసిన పుణ్యపాపాలు ఇక్కడి నుంచి రికార్డు చేయబడి ప్రత్యక్షంగా చూసి తర్వాత జన్మించే అంతస్తు, సుఖదుఖాలు, పుట్టే లోకాలు నిర్ణయించబడతాయి అంటూ ఈసారి నా కంఠం వద్ద నొక్కారు. ఓ శిష్యుడా, లోబ్సాంగ్, ఇది జ్ఞానులుండే లోకం. అంటే జీవులు కేవలం పుణ్యం చేసినంత మాత్రాన ఇక్కడికి చేరుకోలేరు. వారు ఆత్మను నిర్మలం చేసి నిశ్చలమైన మనస్సుతో శాశ్వత సత్యాన్ని గూర్చి అన్వేషిస్తూ ఎంతో కాలం తపస్సు చేసే యోగులు, అలాంటి వాళ్ళ తపస్సు ఫలితంగా వారి శరీరంలో ఉండే సూక్ష్మ శరీరం జ్ఞానంతో వెలుగుతుంది. అదిగో చూడు, ఇక్కడ కనిపించే వెలుగు సూర్యుడికి సంబంధించినది కాదు, చంద్రకాంతి కాదు, అగ్నిహోత్రం తాలూకు వెలుతురు కాదు, ఇందాకటి లోకాలలో నీవు చూసిన పుణ్యలోకాలలో వెలుతురు కాదు. ఇది కేవలం జ్ఞానంతో వెలిగే, తపోజ్ఞానంతో వెలిగే కాంతి. ఇక్కడ కాంతి మానసికం, అంటే మనస్సు నుంచి ప్రకాశిస్తుంది. ఆత్మీయం అనగా తపస్సులో, యోగ సాధనలో ఆత్మ పవిత్రం కాబడి అగ్నిహోత్రంలా వెలుగుతుంది. ఆ తపస్సు యొక్క కాంతియే ఈ లోకాలలోని వెలుతురు. అందుకే దీన్ని తపోలోకం అంటారు. ఇక్కడ వెలుతురుకు జ్ఞానమునకు భేదం లేదు. ఇక్కడ వెలిగే వెలుతురు యొక్క తీవ్రతను బట్టి మనం చూసే మహాత్ముల తపశ్శక్తిని, వారి ఆధ్యాత్మిక ఉన్నతిని గ్రహించవచ్చు అంటూ ఇలా 3 లోకాల వరకు చూపించారు. ఆ పైన ఉండే లోకాలు దృశ్యంలాగా, కలలోలాగా కనిపించాయి. కేవలం గుణాల కిందనే ఏర్పడి ఉంటాయి. వాటిని మన ప్రాచీన శాస్త్రాలలో వైరాజలోకాలు అని చెప్పబడినాయి. తపోలోకాలు ఈ విశ్వానికి చిట్ట చివరిగా ఉండే బ్రహ్మలోకంలోని సత్యం యొక్క కాంతిలో వెలిగే లోకాలివి. ఇక్కడికి చేరుకున్న వారికి ఇక మరణం ఉండదు. వాళ్ళు తిరిగి జన్మించడం అసలే ఉండదు. వీరి శరీరాలు కూడా మిగతా లోకాలలోని జీవుల వలె మనిషిని పోలిన ఆకారంతో కనిపించేవి కావు. భగ్గున మండుతున్న జ్వాల వలె మంటలలోని నాలుకలు క్షణక్షణానికి మారిపోతున్న ఆకారాలతో కనిపించినట్టే అగ్నిహోత్రం వలె ఆకాశంలో మేఘాల మాదిరిగా చెరువులో అలలులాగా కనిపిస్తాయి. వీటికి ఆకారం ఉండదా గురుదేవా అని ప్రశ్నించాను. వీటికి ఆకారం ఉండి ఉండనట్టు చెరువులోని అలల వలె మనస్సులోని ఆలోచనలతో ఏర్పడి ఉంటుంది. ఏదైనా ఆకారం ఏర్పడినంతసేపే ఉంటుంది, మళ్ళీ మరుక్షణమే కరిగిపోతుంది. దీనినే
సాకార నిరాకారంలోని సగుణ నిర్గుణముల గుణ సౌమ్య స్థితి అని వేదాలు పురాణాలు వర్ణించాయి. ఇక్కడనే తృషితలోకం అనే చాలా ఎత్తున ఉండే దివ్యలోకంలో పద్మాసనం మీద కూర్చుని ధ్యానిస్తూ కనిపించారే వారే భవిష్యత్తులో భూమికి అవతరించబోయే అవతారమూర్తులు. వీరినే ప్రత్యేక బుద్ధులు అంటారు. రానున్న మైత్రేయ బుద్ధుడు శంబలా ప్రభువు ఇంకా ఇప్పుడు బలిచక్రవర్తిగా ఉండి రానున్న కల్పంలో మను చక్రవర్తిగా వచ్చే సావర్ణిక మనువు లక్షల కొలది సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఇక్కడ వెలుగుతూ ఉంటారు ఈ దివ్యలోకంలోనే. ఇలా చెప్పుకుంటూ పోతే నా గురుదేవులు నాకు చూపిన వింతలు విశేషాలు కొన్ని సంవత్సరాల పాటు చెప్పిన నేను చూడడానికి ఒక్క క్షణంలో కనిపించిన అనుభూతి వర్ణన కూడా పూర్తి కాదు. నీవు అడిగిన ప్రశ్నలకి సమాధానం దీన్ని బట్టి గ్రహించవచ్చు. గ్రహాలు వేరు, లోకాలు వేరు. అంటే మాటల్లో చెప్పాలంటే మనం తిరిగే ఈ భూగోళం వేరు, భూమి, ఇతర గ్రహాలు, సూర్యుడు ఏ పదార్థం నుండి తయారైనాయో ఆ పదార్థమయ ప్రపంచమంతా భూలోకం, భూగోళం కాదు భూలోకం. ఆ పదార్థమయ ప్రపంచమంతా భూలోకం, భూగోళం కాదు. అలాగే అన్నీను తెలిసిందా అంటూ ముగించారు. ఇప్పటికే పాపం మీరంతా ఆకలితో మాడిపోతున్నారు. నకనకలాడుతూ ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని భోజనానికి ఆలస్యం చేయడం నాకు ధర్మం కాదు అంటూ లామా మహాశయుడు చివాలున లేచి మా ఎదురుగా ఘుమఘుమలాడుతూ పొగలు కక్కుతున్న వంటకాల వైపు దారి తీశాడు. 30వ పాఠం అంగారక గ్రహానికి ప్రయాణం. ఆ రోజు నా జీవితంలోనే మరచిపోలేని అద్భుతమైన అనుభూతి. శరీరం విడిచిపెట్టి ప్రయాణం చేసే అనుభవాలలో నా గురుదేవులు తాషీలామాతో కలిసి అంగారక గ్రహానికి సూక్ష్మ శరీరంతో వెళ్ళటం తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ప్రతి చిన్న అంశము ఒక అద్భుతమైన సినిమాలోని దృశ్యంలా గొప్ప సస్పెన్స్తో నా జ్ఞాపకాలలో ముద్రించుకుపోయింది. నా గురుదేవులు తాషీలామా గారు 2 నిమిషాలలోగా ఆకాశంలో నిలబడి కనిపించారు. నేను అంత త్వరగా శరీరంలోంచి విడిపడి బయటకు రాలేకపోయాను. ఆయన జాలిగా నా వంక చూస్తూ, లోబ్సాంగ్, నీవు ఇతర గ్రహాలకు ప్రయాణం చేసే ఉత్సాహంలో నీ శరీరాన్ని క్రింద విడిచిపెట్టడం మర్చిపోయావు. కంగారుగా మామూలుగా శరీరంలో ఉన్నప్పుడు పరిగెత్తినట్లే పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నావు. ముందు విశ్రాంతిగా శరీరాన్ని పట్లు అన్నీ విడిచేసి సుఖప్రాణాయామం ద్వారా డీలాగా రబ్బరు టైరు గాలి తీసివేస్తే ఎలా ఉంటుందో అలా వదిలివేయాలి. నిదానం, తొందరపడకు అనేసరికి నా తప్పు నాకు తెలిసింది. మేం ప్రయాణించేది సూక్ష్మ శరీరంతో కదా అన్న విషయం ఒక్క క్షణం కాలం నాకు గుర్తుకు రాలేదు. ఈ శరీరంతోనే గురుదేవుల వెంట పరిగెత్తినట్టే వారు వెంట పరిగెత్తాలని ఆదుర్తపడ్డాను. అందువల్ల నేను శరీరంతో పాటే లేవడం చూసి తాషీలామా గురుదేవులు నా తప్పును నాకు ఎత్తి చూపించారు. మరుక్షణమే నేను శరీరాన్ని ఒక గాలి తీసేసిన రబ్బరు తిత్తిలాగా జాయింట్లన్నీ పట్టు విడిచి విశ్రాంతిగా వదిలేశాను. శ్వాసను కూడా తీరుబడిగా, నెమ్మదిగా, ఎంతో నెమ్మదిగా, అతి నెమ్మదిగా పీలుస్తూ నేను ఊహించేసరికే నా శరీరం పైన గాలిలో తేలుతూ పైన ఆకాశంలో నిలబడ్డాను. గురుదేవులు తన పక్కన నిలబడిన నన్ను చూసి ఇక పోదామా అన్నట్టుగా తల ఊపి మాటలు లేవుగా రివ్వున బాణంలా ఆకాశంలోకి దూసుకుపోయారు. 2 చేతులతో నన్ను కనుక తాషీలామా గురుదేవులు గట్టిగా పట్టుకుని ఉండకపోతే అంత వేగంగా నేను ప్రయాణించగలిగేవాడిని కాదు. మధ్యలో కనిపించే వింతలు, విచిత్రాలు, వినోదాలు చూస్తూ రోడ్డు మీద అన్నీ చూస్తూ వెనక్కి తిరిగి తండ్రి చెయ్యి పట్టుకుని వెనకబడుతూ నడిచే పిల్లవాడిలా వెళ్ళి ఉండేవాడినేమో. సన్నటి సూది దబ్బనాల వంటి ముళ్ళు ఏవో వెలుగుతూ పొడుగాటి తీగల్లాగా దూసుకుపోతూ ఉంటే భయంగా నా కుడి ఎడమ ప్రక్కలకు ఆశ్చర్యంతో చూశాను. నా ఆలోచనలను చదివినట్టే తాషీలామా గురుదేవులు కొంచెం వెటకారంగా నవ్వుతూ, లోబ్సాంగ్, నువ్వేం భయపడకు. అవి ముళ్ళు కాదు, దబ్బనాలు కావు, కాంతి కిరణాలు. మనం ప్రయాణిస్తున్నది ఆకాశంలో కదా. మనకి చుట్టూరా, క్రింద, పైన, అన్ని వైపులా లెక్కలేనన్ని నక్షత్రాలు జిగేల్మని వెలుగుతూ మిరుమిట్లు గొలుపుతున్నాయి. అవి నిలబడి చూస్తే వెలిగే చుక్కల్లాగా కనిపిస్తాయి.
కానీ అతివేగంతో ప్రయాణించినందువల్ల ఆ కాంతి కిరణాలే మనకి ఆకాశంలో దూసుకుపోయే ముళ్ళపంది ఒంటి మీద ముళ్ళుల్లాగా కనిపిస్తాయి. చిన్నపిల్లవాడికి నీకు అనుభవమే కదా, చిన్న 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 పిల్లవాడిగా నీకు అనుభవమే కదా. వానాకాలంలో వీధిలో వెలిగించిన దీపాన్ని చూస్తూ కంటి రెప్ప క్రిందికి నొక్కితే ఆ దీపం చుట్టూ కాంతి చీపురు కట్టలాగా లేక ఒక గండు పిల్లి మీసాల వలె ఆ కిరణాలు అన్ని వైపులకు చిమ్ముతూ కనిపిస్తాయి. అవి కాంతి కిరణాలే కదా, మీసాల్లా కనిపిస్తాయి. ఇవి అంతే. మొదట్లో ఇలాగే వింతగా ఉంటుంది. అదిగో ఎదురుగా వచ్చేది ఒక తోక చుక్క లేక ఉల్క అంటూ అకస్మాత్తుగా హెచ్చరించారు. నేను అటు చూసేసరికి పెసరగింజంత వెలుతురు అకస్మాత్తుగా పెరిగిపోయి క్షణంలో 100 వంతులు వెడల్పైన పెద్ద కొండరాయి నా తలవైపుగా దూసుకు వస్తూ ఉంటే భయంతో త్రుళ్ళిపడి ఒక గెంతు గెంతాను, పక్కకు మళ్ళీ తప్పించుకోవాలని. మరుక్షణంలోనే భల్లున నవ్వారు గురుదేవులు నా కంగారు చూసి. ఒరే లోబ్సాంగ్, నువ్విప్పుడు శరీరంలో లేవు కదా, ఇంకా భయం ఎందుకు? ఎంత పెద్ద ఉల్కలు కానీ గ్రహాలు కానీ తోకచుక్కలు కానీ నిన్ను ఢీకొన్నా అవి మన శరీరాలను తాకలేవు. ఇప్పుడు మనం దీపకాంతి ప్రక్కనే వెలిగే నీడలలాగా ప్రయాణిస్తున్నాము అనగానే నా తప్పు నాకు తెలిసింది. ఎదురుగా వచ్చే ప్రమాదం ఢీకొంటుందని భయపడడం ఓ అలవాటుగా ఏర్పడిపోయింది శరీరానికి ఉన్న అభ్యాసం చేత. దీనిని బట్టి నాకు ఒకటి అర్థమైంది. మనం పదార్థంతో ఏర్పడ్డ ఈ మాంస శరీరంతో అలవాటుగా జీవించడం వల్లనే ఈ శరీరమే మనం అనుకుని భయపడే అలవాటును మరిచిపోవడానికి ఎంత కష్టమో. చాలామంది మరణించాక కూడా అలాగే భయపడుతూ ఉంటారు, తనకి శరీరం లేదని గుర్తులేక. ఇంతలో రివ్వున 100 అడుగులు ఎత్తున ఓ మండిపోతున్న గోళం మాకు కుడివైపుగా తిరిగి ముందుకు దూసుకుపోతున్నది. మళ్ళీ గురుదేవుల కంఠం, లోబ్సాంగ్, మనం బృహస్పతి గ్రహం ప్రక్క నుంచి దూసుకు వెళుతున్నాం కాంతి వేగంతో. అది మనకి నిలువెత్తుగా కనిపించిందంటే బృహస్పతి గ్రహానికి మనం 30 లక్షల మైళ్ళ దూరం నుంచి దూసుకుపోతున్నాం, తెలిసిందా? భయపడి తప్పుకోనక్కరలేదు అన్నారు నా భయానికి వేళాకోళంగా. నాకెంతో చిన్నతనం అనిపించింది నా అజ్ఞానానికి. ఈ శరీరంలో అనేక జన్మలుగా నివాసంగా ఉండటం వల్ల ఇలాంటి భయాలు, ఆశలు, స్నేహాలు, ద్వేషాలు దీర్ఘ రుగ్మతలలాగా అలవాటుగా మారి మన మనస్సును పట్టుకుని పీడిస్తాయి. ఆ భయాలను, భ్రాంతులను జయించిన తాషీలామా గురుదేవుల దివ్యానుభవానికి, ఆయన విజ్ఞానానికి, వివేకానికి నేనెంతో ఆశ్చర్యపోయాను. మనం ఎడమవైపుగా మలుపు తిరగాలి, గుర్తులేదా? బృహస్పతికి శుక్రుడికి మధ్యన తిరుగుతూ ఉంటాడు అంగారకుడు అని కదా నీకు జ్యోతిష్యం చెప్పిన గురువు చోగ్యాల్ రింపోచి బోధించింది అంటూనే నా ప్రయత్నం లేకుండానే సర్రున ఎడమవైపు తిరిగి మరింత శరవేగంతో ముందుకు దూసుకుపోయారు గురుదేవులు. మరికొంతసేపటికి మా ఎదురుగా ఒక పెద్ద గుండ్రని మండిపోతున్న అగ్నిగోళం లాంటి వెలుగుతూ ఉన్న చక్రం లాంటిదేదో కనిపించింది. సెగలు కక్కుతూ పొగలు కక్కుతూ భయంకరంగా వెలుగుతున్న ఆ బింబం ఆశ్చర్యంగా చల్లగానే ఉంది. అప్పుడు గుర్తుకు వచ్చింది, మేం ప్రయాణించే ఈ సూక్ష్మ శరీరాలకి వేడి కానీ చలి కానీ ఏవి స్పర్శకు ఏమాత్రం తగలవు. ఎదురుగా ఉన్న ఆ అగ్నిగోళాన్ని చూస్తుంటే మేము సూర్యుడిలోకే వెళ్ళి పడిపోతున్నామేమో అన్నంత భయం, కంగారు కలిగాయి నాకు. నాయనా లోబ్సాంగ్, అదిగో వచ్చేసాం. ఆ ఎదురుగా కనిపించే ఎర్రటి అగ్నిగోళమే మనం చేరవలసిన అంగారక గ్రహం. అంగారకుడు అంటే సంస్కృత భాషలో నిప్పులు అనే అర్థం. ఇప్పుడు మరికొద్ది నిమిషాలలో మనం ఆ అంగారక గ్రహం మీదకి వెళ్ళి దిగుతాం. నా చేతుల్ని మరింత గట్టిగా పట్టుకో అంటూనే తటాలున తల క్రిందికి కాళ్ళు పైకి వచ్చేలాగా పెట్టి పల్టీలు కొట్టినట్లు పిల్లి మొగ్గలు వేసి గిర్రున తిరిగి నిలబడ్డారు గురుదేవులు. ఎందుకా అని ఆశ్చర్యపోయేలోగా ఆయన కంఠం స్పష్టంగా నా తలలోనే వినిపించింది. ఆలోచనలతోనే కదా వారు మాట్లాడేది అని గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాను. పెద్ద పెద్ద ఇటుక రంగులు ఎర్రటి పర్వతాలు మాకు కుడివైపున ఎడమవైపున ఆకాశానికి అంటుతూ పైకి పెరిగినట్టు ఎత్తుగా కనిపించాయి. నేల మీద ఎర్రటి రాళ్ళు, దుమ్ము, ఎర్ర ధూళి గాలికి దుమారంలా ఎగురుతోంది. అక్కడ నేలంతా ఒక్క చుక్క నీరు లేకుండా పొడిగా బండరాళ్లతో నిండి ఉంది. మెత్తని మైదా పిండి వంటి కనకాంబరం రంగు ధూళి కనిపించింది. ఎక్కడ చూసినా భూమి కన్నా అతివేగంగా తిరుగుతున్నది కుజగ్రహం. రాత్రిళ్ళు పగళ్ళు పొట్టిగా ఉన్నాయి.
ఆకాశం ఎర్రగా విచిత్రంగా ఉంది. మన భూమి మీదలా నీలాకాశం లేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది, ఏ గ్రహం మీద వాతావరణాన్ని బట్టి అక్కడి ఆకాశం రంగు మారిపోయి కనిపిస్తుందని. కొన్ని క్షణాలలో అంగారక గ్రహం చుట్టూ ప్రదక్షిణంగా తిరిగి ఎన్నో వింతలు విశేషాలు చూశాను. పందికొక్కులు కన్నాల వంటి బొరియలలాగా నేలలోకి కన్నాలున్నాయి. ఎక్కడా నీరు చుక్క అయినా కనిపించలేదు. మచ్చుకు కూడా. ఇక్కడ మన భూమి కన్నా ఎంతో చలి. మళ్ళీ రెండవ వైపు సూర్యరశ్మి పడే చోట విపరీతమైన ఎండవేడితో వడగాల్పులతో ఇక్కడ ఈ గ్రహం చుట్టూ వాతావరణం భూమిలాగా ఉండదు అంటూనే కుజగ్రహం చుట్టూ తిరిగే చందమామల వంటి ఉపగ్రహాల్ని చూసాం. ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఆ గ్రహం మీద నాకు కనిపించాయి. అన్నీ సరిగ్గా గుర్తులేవు. అంగారక గ్రహం మీద వెళ్ళి దిగామన్న ఉద్రేకం వల్ల, ఆ ఉత్సాహం వల్ల, నీకు సూక్ష్మ శరీరంతో ప్రయాణించడంలో అనుభవం తక్కువ కావడం వల్ల నువ్వు చూసిన వింతలన్నీ కలల మాదిరిగా అల్లుకుపోయి కలిసిపోయి సరిగ్గా గుర్తుకురావు. ఈసారి ఇంకొక మారు అంగారక గ్రహానికి యాత్ర చేసినప్పుడు నువ్వు ఒక్కడివే వచ్చి అన్నీ తీరుబడిగా చూసి గుర్తుపెట్టుకుని మళ్ళీ భూమికి తిరిగి వద్దువుగాని. అక్కడ భూమి మీద మన లామాసరి వద్ద తెల్లవారుతోంది. బయలుదేరు, ఇంకా మనం పరుగెత్తాలి అంటూ నా సమాధానం కోసం చూడకుండా తేషులామా గురుదేవులు నా ప్రక్కన నుంచే దూసుకుపోతూ దూరంగా నక్షత్రంలా వెలుగుతూ మాయమయ్యారు. వారి వెనకాతలే మంచు కొండల మీద స్కేటింగ్ చేసే వారిలాగా దూసుకుపోతూ వెంబడించి మా లామాసరిలో ఉన్న శరీరంలోకి దూరటానికి నాకు కాస్త ప్రయాసపడ్డాను. అప్పటికే మిగతా బ్రహ్మచారులంతా మా లామాసరిలో ప్రతిరోజులాగే నేను ఇంకా లేవలేదని గమనించి లేపడానికి వచ్చారనుకుంటా. తుల్లిపడి లేచాను. ఈ భూగోళం మీద